ఓకే అండి, రైతన్నలందరికీ స్వాగతం. మనం ఇక్కడ నల్లబెల్లి మండలం నల్లబెల్లి గ్రామంలో రిలేటివ్దే గత కొంతకాలంగా మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఈసారి కాస్త అనుకున్నట్టుగా పంట రావట్లేదు అనే ఫీలింగ్లో అప్సైట్ ఇది దేనికి వాడితే పనిచేస్తుందా అని చెప్పి అడగడం జరిగింది. ట్రై చేయండి, వాడుతున్నారు వాడిస్తున్నాము కదా అని చెప్పి వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం ద్వారా ఇచ్చాము. వాడారు, వాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏందో వాడని దాంట్లో కూడా ఒకసారి తేడా చూద్దామని. భయ మీ పేరేం పేరు? క్రాంతి కుమార్, నల్లబెల్లి భూసా క్రాంతి కుమార్. ఇప్పుడు ఇందులో అప్సా వాడారా? ఇందులో వాడలేదు. ఇందులో వాడారు. సుమారు చూసినట్టయితే ఇప్పుడు నాటేషన్ రోజు అవుతుంది. ఇది 17 తారీఖు 17 తారీఖు అయినా అది 14 రోజులు, ఇది 20 రోజులు చిల్లరకు వస్తుంది మొత్తానికి అయితే ఇక్కడ కర్ర కుదురుకోలేదనే ఫీలింగ్ ఉంది. తర్వాత మనం తేడా చూసుకోమని చెప్పంటే ఒక బాజు వాడమని చెప్పడం వరకు జరిగింది. సరే, ఇందులో ఒక 1 or 2 పీసెస్ పోసలతో కొద్దిగా పచ్చనే ఉంది. ఏదైనా ఒక కర్ర కుమార్ గారు, మన క్రాంతి గారు, మట్టితోనే వస్తుంది, మట్టితోనే తీయండి ఏదైనా ఒక కర్ర పట్టుకో. గ్రిప్ పెళ్ళిగా ఏదైనా పర్లేదు, ఉన్న వల్ల మంచిది చేయకండి. ఓకేనా? రైట్, తీసుకురండి. అయ్యో దులపకండి, అవసరం లేదు, అట్లే పట్టుకోండి. ఓకే, రైట్. ఇది వాటర్ కూడా లేకుండా చేయాలని చెప్పేసి వాటర్ లేకుండా చేస్తున్నారు. మన వాటర్ చోట అప్సా వాడిన దానిలో ఒక కర్ర కూడా తీసే ప్రయత్నం చేద్దాము. వారు కూడా మనకి ఒకసారి పొలం చూస్తున్నారన్నా చాలా మంచిగా అయిందని చెప్పి అంటే మనం ఇక్కడ రావడం జరిగింది. మన ఎక్కడ ఇస్తారు మన క్రాంతి గారు కర్ర? తీయండి, అది ఇది పట్టుకోండి. వాటర్ కంటెంట్ ఉంది. ఇప్పుడు పిలక లెక్క చూసుకున్నట్టయితే ఒక్క నిమిషం, జస్ట్ వెయిట్. బాగుంది, జాగ్రత్తగా వాడిన దానికి కూడా కర్రలో కావచ్చు, ఏపుదనం అనుకోవచ్చు, అది పచ్చదనం అనుకోవచ్చు, అబ్జర్వ్ చేయవచ్చు. రెండు మనం ఒకసారి కడిగి చూసినట్టయితే కూడా ఇక్కడ చూడండి మన క్రాంతి. సరే, అట్లా స్ట్రేట్గా పట్టుకోండి. దీనిలో ఒక వేరు వ్యవస్థ ఇక్కడ వరకు వచ్చింది. దీనిలో వేరు వ్యవస్థ ఇంకా వేలు చూసుకోలేదు. పూసల వైజ్ చూసినా కానీ కుమార్ ఒకసారి మీరు లెక్క పెట్టరా? అతను పట్టుకుంటుంది, మీరు లెక్క పెట్టండి. 1 2 3 4 ఉన్నాయి. ఇది ఏ వరి రకం? 1010 20 రోజులు అవుతుంది నాటేసి. ఓకే, అది కూడా 1010. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 దాదాపు 3 అంతలా. ఓకే అండి, ఇట్లా మనకు పిలక శాతం కూడా మంచి గ్రోతింగ్ ఉంటుంది, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇప్పుడు రైతు మాటలు కూడా అభిప్రాయం తెలుసుకుందాం. అంటే ఇందులో ఓన్లీ అప్సైటే వాడారా క్రాంతి గారు? ఇంకేమో కూడా ఎరువులు కానీ ఇంకేమైనా మందులు వాడారా? యూరియా అప్సైట్ గ్రాన్యువల్స్ అంతే, 3 కలిపి వాడారు. ఇప్పుడు దానికి మరి ఇందాక దానికి గ్రాన్యువల్స్ చేశారా? గ్రాన్యువల్స్, యూరియా, అప్సైట్ అనేది మిక్స్ చేయలేదు, జరగలేదు. ఇప్పుడు అప్సై కలిపి చల్లి ఎన్ని రోజులు ఉంది? 7 బరాబరి 4 రోజులు. 4 రోజుల్లో కూడా మనకు మంచి పొలం ఇట్లుండే. ఓకే, ఈ 4 రోజులప్పుడు ఇది కలిపినప్పుడు తేడా నుంచి ఇంత కనబడింది. ఓకే, మొత్తానికి అయితే మీ పరంగా అయితే ఇది సాటిస్ఫాక్షన్ కదా? తోటి రైతులకు బెనిఫిట్స్ అని నాకు నమ్మకమే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు సరే, ఇద్దరు కలిపి ఒక ఫోటో తీసుకుందాం.